హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన్విత వ్లాగ్స్. ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఈరోజైతే ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా తినడానికి టేస్ట్ అయినా మామిడికాయ పచ్చడి అయితే చేస్తాను, చూపిస్తారండి మీకు కూడా. ఇదైతే మనకైతే మామిడికాయ ఊరగాయ అయితే రాదు. మామిడికాయ ఊరగాయ రాని వాళ్ళందరూ మామిడికాయ పచ్చడి అయితే సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీలోకైనా దోశలోకైనా సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర అయితే ఏం చేసుకున్నాను అనమాట. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఏం చేసుకోవాలి. నేనైతే మిక్సీలో వేసుకుంటా, దంచుకునే వాళ్ళైతే దంచుకోండి. మనకైతే అసలు అంత ఓపిక లేదు, ఈ పిల్లలు పట్టుకొని అయితే మనం అయితే అసలు చేయలేము అనమాట. మిక్సీ వేసుకున్నాను. నాకు ఒక మామిడికాయ అయితే ఒక కప్పు నిండా అయితే వచ్చింది. దాన్ని బాగా తొక్కు తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కోసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకునేస్తాను. చట్నీ లాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. అదో పేస్ట్ లాగా వచ్చేసింది చూడండి. ఇదైతే తర్వాత అదే బాండిల్లో కొంచెం అయితే ఆయిల్ ఎక్కువే పడిద్ది. ఆయిల్ పోసుకొని తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని, ఉన్న వాళ్ళైతే పచ్చెనగపప్పు, తెల్లగడ్డ పాయలు అన్నీ వేసుకోవచ్చు. మన దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటాయో వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర లేవు ప్రస్తుతానికి. ఆ మామిడికాయ చట్నీ అయితే దాంట్లో వేసేసుకున్నాను అనమాట. బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మామిడికాయ ఉడకబెట్టకుండా వేసాం కాబట్టి ఆయిల్లోనే బాగా వాడ్చుకోవాలి. తర్వాత మనకు సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి. మామిడికాయతో ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఖచ్చితంగా అయితే అసలు బాగుండిద్ది అనమాట. మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మన ఈ ఛానల్లో. ఫస్ట్ అయితే లైక్ చేయండి అనమాట, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఒక మామిడికాయకి అయితే ఇంత పచ్చడి అయిందనమాట.